ప్రయత్నం చేస్తున్నారు. నా వల్ల నా పార్టీకి చెడ్డ పేరు రాకూడదు, అందుకని అవసరమైతే వెనకడుగేస్తానన్నాను తప్ప ఇలాంటి సైకోలకి, ఆర్థిక నేరగాళ్ళకి, సొంత వాళ్ళని చంపుకునే క్రిమినల్ హంతకులకి భయపడే పరిస్థితి అయితే కాదు సార్ నాది. రైట్. కానీ మీరు భయపడరు, నా మీద వైసీపీ వాళ్ళే దాడి చేస్తున్నారు లేదా వాళ్ళు ప్రేరేపిత బ్యాచ్ అని మీరు అంటున్నారు. కానీ మీరేమీ అనకుండా, మీరేమీ చేయకుండా ఇలాంటివి వస్తాయి. ఎందుకంటే 94 మంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించారు, 5 మంది జనసేన ప్రకటించారు. 99 మంది లేని దాడి రాజేష్ మీద ఎందుకు జరుగుతోంది? ఎందుకు జరుగుతుందంటే సార్, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీలో 2019లో పనిచేశాను. ఆ పార్టీ గెలిచిన తర్వాత ఎవడైనా అధికార ప్రభుత్వంలోనే ఉంటాడు. వాడు పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా, పట్టించుకోకపోయినా ఏ పనులు ఉంటాయి కాబట్టి ఎవడో బుద్ధున్నవాడు ఎవడో, అంటే బుద్ధున్నవాడని నేను బుద్ధి లేనివాడని కాదండి, ఎవడో కూడా అధికార ప్రభుత్వాన్ని వదిలి బయటికి రాడు. కానీ ఇతను ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇతను చేసే అన్యాయాలు, ఇతను చేసిన మోసాలు తెలుసుకుని కేవలం 8 నెలల్లో వాళ్ళని ఎదిరించి బయటకు వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అతని మీద పోరాడుతూనే ఉన్నాను సార్. నేను అతన్ని ప్రశ్నిస్తూనే ఉన్నాను. అలాంటి నన్ను రేపు పొద్దున ఒకవేళ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆశీర్వదించి నన్ను అసెంబ్లీకి అని తీసుకెళ్లారు అనుకో సార్, ఇదే ప్రశ్నలు నేను జగన్ రెడ్డి ముఖం మీద అడుగుతాను. నీకు బుద్ధి ఉందా లేదా జగన్ రెడ్డి, నీ బాబాయ్ నువ్వే ఎందుకు చంపుకున్నావు అని అడుగుతాను. ఎందుకయ్యా చంపేసి డెడ్ బాడీ డోర్ డెలివరీ చేసిన అనంతబాబు భుజం మీద చేసుకుని ఎందుకు తిరుగుతున్నావా అని అడుగుతాను. దళితులు మేనమామలని చెప్పావు, మా 27 పథకాలు ఎందుకు రద్దు చేసావు, మా అంబేద్కర్ పేరు ఎందుకు తీస్తావు అని అడుగుతాను. ముఖం మీద అలాగ అడుగుతూ ఉంటే జగన్ రెడ్డి ముఖంలో నెత్తురు చొక్కుండదని. పైగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ స్థాయి వ్యక్తులు కాబట్టి అడిగినా పర్లే. నాలాంటి సామాన్యుడు ఇలాంటి పెత్తందారిని అడుగుతూ ఉంటే చావాలా బతకాల అర్థం అవ్వని పరిస్థితి ఉంటుంది సార్. అందుకు భయపడి నేను అసలు ఇప్పుడు నేను నిజంగా తప్పుడు మనిషిని అయితే పోటీలో ఓడిపోతాను కదా సార్. అసలు పోటీయే చేయకుండా అడ్డుపడుతున్నాడు అంటే దాని అర్థం నేను పోటీ చేస్తే నేను గెలుస్తాను. అక్కడ గన్నవరం ప్రజలు నన్ను అభిమానించారు, టీడీపీ జనసేన పార్టీ బలంగా ఉంది కాబట్టే పోటీలో కూడా రానివ్వకుండా ఇన్ని కుట్రలు చేస్తున్నాడు. ఓకే, మీరు కాకపోతే ఇంకొక అభ్యర్థి అవ్వచ్చు, కానీ మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ మీరు ఇదంతా వైసీపీ వాళ్ళు చేస్తున్నారు అంటారు. కానీ మీరు కూడా గతంలో చేసినటువంటి